రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అంగన్వాడీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆశ్రమ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి కొన్ని పథకాలను నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడిందన్నారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద గత ప్రభుత్వం చెల్లించని 167 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లించినట్లు వెల్లడించారు. సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థులకు ఇచ్చేటువంటి డైట్ ఛార్జీలు గానీ, స్కాలర్షిప్స్ గానీ ఇవ్వకపోవడం మూలంగా స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున భారం పడ్డప్పటికీ మరి విద్యార్థులే మన భవిష్యత్ అనే ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు, ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్ని చేస్తూ కృషి చేస్తూ